హాయ్ హలో రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్. నేను బిష్నాయక్ అండి. సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. ఇది వచ్చేసి మన 28 రోజుల మిరప పంట. దీనికి గాను వారం రోజుల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పుడే కొంచెం వర్షం వెలిసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పేసి లాస్ట్ డోస్ ఏదైతే ఉందో మనం బెనివియా స్ప్రే చేసాము. బెనివియా స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేది మీకు లాంగ్ వీడియోలో చూపెట్టడం జరిగింది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో గ్రోత్ అనేది ఆగిపోయింది. ఎందుకంటే ఆ వేరు వ్యవస్థ అనేది డెవలప్మెంట్ లోపలికి వెళ్ళడం లేదు. వర్షాలు అధికంగా కురవడం వల్ల, తేమ అధికంగా అవ్వడం వల్ల వేరు డెవలప్మెంట్ అనేది లేదు. తద్వారా మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ గ్రోత్ అనేది అనుకూలంగా కనబడట్లేదు. సైడ్ బ్రాంచెస్ కానీ లేదంటే పైన గ్రోత్ కానీ మందగించిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి కండిషన్స్లో మనం 5వ డోసుగా డిసైడ్ స్ప్రే చేద్దాం అనుకున్నాము. కానీ ఆ డిసైడ్ అనే డోస్ని మనము పోస్ట్ పోన్ చేసుకుంటూ ఏదైతే 6వ డోసుగా మనం లాడియా స్ప్రే చేద్దాం అనుకున్నామో సో ఆ డోస్ని మనం ముందుకు తీసుకొచ్చాము. ఎందుకు తీసుకొచ్చామంటే వర్షాలు అధికంగా కురవడం వల్ల, ఈ టైంలో గ్రోత్ ఆగిపోవడం వల్ల ఆ గ్రోత్ని మనం పెంచుకోవాలి. ఎర్రనల్లి, తెల్లదోమ, తామర పురుగుల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. సైడ్ బ్రాంచెస్ కంటిన్యూ కావాలి. దాంతోపాటు చాలా చక్కటి నీట్ న్యాచురల్ గ్రోత్ రావాలని చెప్పేసి ఈ టైంలో మనము లాడియా స్ప్రే చేస్తూ ఉన్నాము. లాడియాకి కాంబినేషన్గా మనం వచ్చేసి ఏదైతే కార్మెల్ అని చెప్పేసి సాఫ్ టెక్నికల్ ఉందో ఇది కలిపి స్ప్రే చేస్తూ ఉన్నాము. ఇప్పుడు సాఫ్ కలపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే ప్రజెంటు ఏదైతే ఉందో ప్రజెంట్ వర్షాలకి పండాకు తెగులు అక్కడక్కడ కనపడతా ఉంది. వరుసగా వారం రోజులు మనకు వర్షం కురిసింది కనుక ఈ టైంలో ఒకసారి సాఫ్, నెక్స్ట్ టైం స్ప్రే చేసినప్పుడు విఎమ్యాక్స్ ఒకసారి, అదొకసారి ఇదొకసారి కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఒకసారి సాఫ్ స్ప్రే చేయండి. నెక్స్ట్ టైం మళ్ళీ వేరే మందు స్ప్రే చేసినప్పుడు అందులో విఎమ్యాక్స్ కలుపుకోండి. అక్కడ న్యూట్రియంట్, ఇక్కడ ఫంగిసైడ్ రెండు పడిపోతే ఎలాంటి పండాకు తెగులు కానీ ఆకుమచ్చ తెగులు కానీ ఎలాంటి సమస్యలు ఉండవు. సో అందుకోసం అని చెప్పేసి ప్రజెంట్ మనం 5వ డోస్గా వచ్చేసి లాడియా దాంతోపాటు సాఫ్ స్ప్రే చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత నెక్స్ట్ మనము ఏదైతే పోస్ట్ పోన్ చేసుకున్నామో డిసైడ్ అనే డోసు స్ప్రే చేస్తాము. ఇది స్ప్రే చేసిన ఒక 6 days తర్వాత. సో ఇది ప్రజెంట్ ఇప్పుడు మిరప పంట ఏదైతే ఉందో 28 days అవుతా ఉంది. ఈ స్టేజ్లో ఉంది. నెక్స్ట్ వారం వచ్చినప్పుడు ఈ లాడియా అండ్ దాంతోపాటు సాఫ్ స్ప్రే చేసిన దానికి రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా ఇంకో వీడియో రూపంలో మేము ముందుంటానండి. థ్యాంక్ యూ.